ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు ఒక రౌడీల పార్టీగా మార్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ఆశయాలతో టీడీపీ పార్టీని నడపలేదని అందరికీ టీడీపీ నాయకులందరికీ కూడా తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారం లేకంటే మరి అది ప్రజల మద్దతుతో వచ్చాడో ఈవీఎంల మద్దతుతో వచ్చాడో మనందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అంటే టీడీపీలో ఉండి టీడీపీలో నుంచి ట్రైనింగ్ తీసుకొని బీజేపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు రెచ్చిపోయి ఒక అంటే ఎలా మాట్లాడుతున్నాడంటే అంటే వీళ్ళే అంటే ఇలాంటి మాటలు పోలీసులకు మరి కానీ వినిపిస్తాయో వినిపించవో తెలియదు. కానీ మరి అంటే టీడీపీ వాళ్ళైనా మేము కూడా ఉన్నాము, టీడీపీ వాళ్ళకి తర్వాత మేము కూడా ఉన్నాం దాడులు అన్నట్టు ఈ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అసలు ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అనే కన్నా టీడీపీ ఎమ్మెల్యే అనడంలోనే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆయన టీడీపీ ఎమ్మెల్యేనే టీడీపీ చంద్రబాబు నాయుడు పంపిస్తేనే బీజేపీలోకి వెళ్ళాడనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈయన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరిని కాల్తో తంతానని కూడా బెదిరింపు చేస్తున్నారు. అది కూడా మీడియా సాక్షిగా మీడియా సమావేశం పెట్టి అమ్మతోడు అడ్డంగా నరికేస్తా వీళ్ళిద్దరిని అంటూ కూడా పబ్లిక్గా బెదిరిస్తూ ఉంటే మరి ఇది చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి కనిపించదేమో తెలీదు. మరి ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతుంటే ఎంతో మాది హిందువుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ మరి ఇది చూస్తూ నిద్రపోతూ ఉందా, మరి చెవులకి ఏమన్నా దూది పెట్టుకున్నారా వినిపించుకోకుండా మరి తెలియదు. కానీ కాబట్టి ఇది మరి పోలీసులు మరి దీన్ని సుమోటోగా తీసుకుంటారా లేదా చూడాలి, లేకుంటే మరి ఇలాగే వదిలేస్తారా చూడాలి. ఆయన మాటలు వినండి ఎలా మాట్లాడుతున్నారు. అయితే చెప్తా కూడా కొడతా, మూతి పగులుతాదట్టే అయితే చెప్తా కూడా కొడతా, మూతి పగులుతాదట్టే నా గురించి మాట్లాడితే. మొహమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా? సిక్సర్ కొడతానే ఉంటా. ఫుట్బాల్ ఆడతా, ఫుట్బాల్ కాలుతో కొడితే గోల్ మూతి పగులుతుంది రాంచబాడికి, సుధీర్కి. బ్యాట్ లేదు కాదు, అడ్డం నరికేది ఉంది. అమ్మతోడు అడ్డం నరికినట్టు చేస్తాం పనులు అందరికీ. అయితే చెప్తా కూడా కొడతా, మూతి పగులు. చూసారుగా మనకే ఎలా అనిపిస్తుందంటే ఈయన మాట్లాడుతూ ఉంటే నరికేస్తా, కాలుతోదంతా, అసలు ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటే మరి పోలీసులు ఏం చేస్తున్నారో తెలీదు. మరి దీనికి మా వైఎస్ఆర్సీపీ నుంచి మరి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మరి ఎందుకంటే ఇంత పబ్లిక్గా మరి వాళ్ళని నేను చంపేస్తా, నరికేస్తా, తంతా అని మాట్లాడుతూ ఉంటే మరి ఇంత పబ్లిక్గా బెదిరిస్తూ ఉంటే పోలీసులు అయితే నిద్రపోతున్నారు, పోలీసులు అయితే పట్టించుకోరు. ఈ విషయంలో తెలుసు అధికారంలో ఎవరుంటారు, ఎవరైనా కావచ్చు, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోలీసులు అయితే వాళ్ళు చెప్పినట్టు వింటారనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి చూడాలి దీనిపైన మా పార్టీ నుంచి రామసుబ్బారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు దీనికి ఎలా రెస్పాండ్ అవుతారో.